వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులకు 21,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లింపులు సంక్రాంతి కానుకగా డిఏ ఐఆర్లపై తీర్మానం. ఆ వివరాలేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుకగా 21,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తీర్మానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు ఐఆర్ మరియు డిఏలను విడుదల చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయిపోయినప్పటికీ కూడా ఉద్యోగులకు బకాయి ఉన్న 21,000 కోట్ల రూపాయల గురించి ఇంతవరకు ఎటువంటి ఆలోచన చేయకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అని మంత్రులు అనడం సరికాదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ని పునరుద్ధరించాలి, 29% ఐఆర్ ప్రకటించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. గత ప్రభుత్వం ప్రకటించిన 27% ఐఆర్ కంటే తక్కువగా 23% ఫిట్మెంట్తో రివర్స్ పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేసింది. హెచ్ఆర్ఏను కూడా 12% నుంచి 10% తగ్గించింది. ఎన్నికల ముందు హడావిడిగా 12వ పీఆర్సీ కమిషనర్గా మన్మోహన్ సింగ్ ఐఏఎస్ అధికారితో నియమించింది. కానీ ఆయనకు ఆఫీసును కానీ సిబ్బందిని కానీ ఇవ్వలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు. నేరుగా పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులను మరోమారు నమ్మించాలని చూశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గత ప్రభుత్వం దారుణమైన ఓటమిని చవిచూడాల్సి రావడంతో పీఆర్సీ కమిషనర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పీఆర్సీ ప్రక్రియ ఆగిపోయింది. ద్రవ్యోల్బణంతో జీవన వ్యయం పెరగటము, రివర్స్ పీఆర్సీ కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల నిజ వేతనాలు పడిపోయాయి. వేలల్లో జీతాలు కనిపిస్తూ ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ ఇబ్బందులను గమనించి 12వ పీఆర్సీ కమిషన్ పునరుద్ధరిస్తుందని, ఐఆర్ ప్రకటిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి చర్చలు లేవు. అసలు ఎప్పుడు 12వ పీఆర్సీ కమిషన్ని నియమిస్తారో, ఐఆర్ ప్రకటన ఎప్పుడు ఉంటుందోనని చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను పునరుద్ధరించాలని యూటీఎఫ్ కమిటీ అయితే తీర్మానం చేసింది.